క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలో ఉంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను నాయన. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వంలో ఉన్నవాడివి, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వంలో ఉన్న గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభిస్తుంటుండగా మీరు మా మధ్యన ఉండమని ప్రార్థిస్తున్నాను, మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. జరుగుతున్న ఈ ఉపవాసి ప్రార్థన కూడిక అనేకులకు మేలు కలగాలి, దీవెన కలగాలి, విడుదల కలగాలి, స్వస్థత కలగాలి. అట్టి రీతిగా పరిశుద్ధాత్మదేవ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా మీకు స్తోత్రాలు. పాడుచున్న పాటలో ఉండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు హృదయాన్ని నాయన తెప్పెల్లలు చేసేవి, నీ మాటలు తెలివి లేని వారికి తెలివిని కలుగు చేసేవి, జ్ఞానమును కలుగు చేసేవి, బుద్ధిని కలుగు చేసేవి ప్రభువా. బాధల్లో నెమ్మదినిచ్చేవి, ధైర్యమినిచ్చేవి అటువంటి శ్రేష్టమైన నీ వాక్కులను ప్రభువా మీ సేవకురాలను నేను మాట్లాడుతుంటుండగా మీ ఆత్మ చేత ప్రతి మాట మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా. అయా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభు, నీకు స్తోత్రాలు. అయా ప్రతి ఒక్కరూ బలపరచబడినట్లు, విశ్వాసంలో ఆత్మీయతలో దీవించబడినట్లు మీ ఆత్మ చేత నడిపించండి. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం దయచేయమని ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండి మీ ఆత్మను మా మధ్య నుంచి నడిపించమని. అయా సమస్యల్లో నాయనా ప్రభా విడుదల లేక ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న వారందరి పక్షంగా మీ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీపించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువును గనపరచవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. శక్తి నేను ప్రార్థింపగదయ చేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగదయ చేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం
కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా పేతురు ప్రార్థింపగలి ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరాలేవా పేతురు ప్రార్థింపగలి ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరాలేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నవాడిని అభిషేకించు ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా దేవుని బిడ్డలారా చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్సనీలు బట్టి నేను ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. తనతో పాటు కలిసి ప్రభువును కనపరిచిన మీ అందరిని బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన గనపరచుట ఆయన స్తుతించుట మనకెంతో ఆశీర్వాదమును కలుగు చేస్తుందండి. ఈ ఆశీర్వాదము ఎక్కడ మనకు దొరకదు దేవుని బిడ్డలారా. దేవుని గురించి పాడుట వలన దేవుని స్తుతించుట వలన దొరికే సంతోషము అది ఎంతో గొప్పదండి దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో ఆ విధంగా దేవుని కనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఉపవాస ప్రార్థన కుడికలో దేవుని మాటలను మీతో పంచుకోవాలని నేను సిద్ధపడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ దేవుడు మనందరితో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. దేవుని మాటలు మనకెంతో గొప్ప ఆదరణ కలుగు చేసేవి, మనల్ని బలపరిచేవి, మనకు ధైర్యాన్ని ఇచ్చేవి గనుక అటువంటి మాటలను ఎవ్వరూ అశ్రద్ధగా కాక ఏమండి శ్రద్ధతో దేవుని మాటలను ఆసక్తితో దేవుని మాటలను విని
తద్వారా వచ్చే ప్రతి దీవెన పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కూడికలో మన యొక్క అంశము 100 ఫలం ఎప్పుడు పొందుకోగలం, 100 ఫలము ఎప్పుడు పొందుకోగలం అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మన మూలవాక్యంగా ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్సాకును ఆశీర్వదించుట వలన ఇస్సాకు గొప్పవాడాయెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అయితే ఇస్సాకు గొప్పవాడిగా ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలం పొందుకున్న ఇస్సాకు విషయమై కొన్ని వాక్యములను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినట్లయితే చాలా విషయాలు మనకి అర్థమవుతాయండి. దేవుని బిడ్డలారా, ఏమండి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై అని మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికి ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఆయన విత్తనం వేసి 100 ఫలం పొందుకున్నాడు అని మనం చూసుకున్నట్లయితే ఇస్సాకు ఆ సమయంలో గేరారులో ఉన్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. గేరారులో ఇస్సాకు ఉండి అక్కడి విత్తనం వేసి 100 ఫలం పొందాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గేరారు ఎక్కడ ఉంది అని మనం చూస్తే ఇది ఫిలిస్తియా దేశంలో ఉన్న ఒక ఊరుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక బేరుగాంచిన ఊరుగా ఈ గేరారును మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ గేరారు మనం చూసినట్లయితే ఫిలిస్తియా దేశంలో గాజాకు ఉత్తరంగా ఉన్నట్లు తెలియను. కానీ ఆదికాండము 20వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే ఇది పాలస్తీనాకు దక్షిణముగా కాదేశునకును సూరుకును మధ్యనున్నట్లు అక్కడ రాయబడి ఉంటుందండి. అయితే చాలామంది దేవుని బిడ్డలారా 2 గేరాలు ఉన్నాయని తలంచిన వారు లేకపోలేదు. ఏమండి, మనం చూస్తే ఇది గాజాకు ఉత్తరం ఉన్నట్లు కొంతమంది అంటున్నారు. అంతేకాకుండా పాలస్తీనాకు దక్షిణముగా కాదేశుకును సూరుకును మధ్యనున్నట్లు ఆదికాండం 20వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఈ గేరారు రాజులు అంటే ఫిలిస్తియా రాజులకు ఒక బిరుదు ఉంది. అది ఏమిటంటే అబీమెలెకు. ప్రతి రాజుకు కూడా వారు పేరుగాక అబీమెలెకు. ఏమండి, మన ఐగుప్తు రాజులను చూస్తాం. ఐగుప్తు రాజులకు ఒక బిరుదు ఉంది. ఏంటండి? ఫరో. ఫరో అని ఒక బిరుదు ఐగుప్తు రాజులకు ఉన్నట్లుగానే ఈ గేరారు రాజులకు కూడా అబీమెలెకు. తన తర్వాత వేరే రాజు వచ్చినా ఆయనకు అబీమెలెకే. తర్వాత వేరే రాజు వచ్చినా అంటే ఆ పేరు కంటిన్యూగా మారుతూ కంటిన్యూగా వస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబీమెలెకు గేరారును పరిపాలిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గేరారు ప్రజలు దేవుని భయము లేనివారుగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇస్సాకు గేరారులో నివసించాడు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలం పొందాడు గనుక ఈ గేరారు విషయమే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆ గేరారు ఎక్కడ ఉందో ఇంతవరకు మనం చెప్పుకున్నాం. గేరారు రాజులకు ఏ పేరు కంటిన్యూ అవుతుందో కూడా మనం చెప్పుకున్నాం. అబీమెలెకు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే గేరారులో ఉన్న ప్రజలు దేవుని భయము లేనివారని అబ్రహాం చెప్తున్నట్లు దేవుని బిడ్డలారా చూడండి. ఆదికాండము 20వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ చక్కటి వాక్యం మనకి కనిపిస్తూ ఉందండి. దేవుని బిడ్డలారా చూడండి, 11వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అబ్రహాం ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసితిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గేరారు ప్రజలకు, గేరారులో నివసిస్తున్న వారికి దైవ భయము లేదు, దేవుని భయము లేదు. వారికి ఇష్టానుసారంగా జీవించే మనుషులు. ఒక స్త్రీ
అందముగా కనిపించిందంటే ఆ స్త్రీని వారి ఇంట చేర్చుకొని ఆమెని చెరిపివేసే ఏమండి ప్రజలుగా ఈ గెరారు ప్రజలు ఉన్నారండి. గనుకనే అబ్రహాం అంటున్నాడు తన భార్యను ఈమె నా చెల్లెలని అక్కడ అబీమెలెకుతో చెప్పినట్లు దేవుని బిడ్డలారా ఆది కాండము 20వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదివినట్లయితే మనకి కనిపిస్తుంది. ఈ విషయమై దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె ఏమి ముట్టవద్దు, ఆమెనేమి చేయొద్దని దేవుడు స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడినప్పుడు అబీమెలెకు అబ్రహామును పిలిచి అంటున్నాడు, ఎందుకు ఈమె నీ భార్య నాకు చెప్పలేదు, ఈమె నాకు చెల్లెలని నువ్వు ఎందుకు చెప్పావని అబ్రహాం తడితే అబ్రహాం ఏమంటున్నాడండి, ఈ స్థలమందు దేవుని భయం లేదు, ఈ స్థలమందు దైవ భయం లేదు గనక నన్ను చంపివేసి నా భార్యని మీరు చేర్చుకుంటారేమో అన్న భయముతో నేను ఆ విధంగా చెప్పానని ఇక్కడ అబ్రహాం చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఇదే విషయం ప్రియమైన బిడ్డలారా ఇస్సాకు కూడా గెరారు ప్రజలకు తెలియజేసినట్లు గెరారు ప్రజలకు చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి ఆది కాండము 26వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతుందండి. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషును అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరుని చెప్పాను. ఎందుకనగా రెబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడాను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము సారా విషయమే అక్కడ అబీమెలెకుతో నా చెల్లెలని చెప్పినట్లు చూస్తున్నాం. ఎందుకనండి అక్కడ మనుషులకు దైవ భయము లేదు, వాయావరస లేదు. ఇతరుల భార్యలను చేర్చుకొని ఆ భర్తలను చంపివేసే ఒక క్రూరమైన జనాంగంగా ఈ గెరారు ప్రజలను మనం చూస్తున్నాం. ఇస్సాకు కూడా భయముతో ఏమంటున్నాడండి రెబెకాను, ఈమె నా సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెబెకా విషయంలో కూడా అబీమెలెకు తెలుసుకొని ఏమంటున్నాడండి, ఎందుకు ఇస్సాకు నీ విధంగా చెప్పావన్నప్పుడు ఇక్కడ ప్రజలు నన్ను చంపివేసి నా భార్యను తీసుకొని వెళ్ళిపోతారేమో అని నా సహోదరిని నేను చెప్పి ఉన్నాను అని అక్కడ ఇస్సాకు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇటువంటి దైవ భయము దేవుని భయము లేని స్థలములో ఇస్సాకు తన భార్యతోనూ తన ఇద్దరు కుమారులు ఏసావు యాకోబు అప్పటికి వారికి జన్మించి ఉన్నారండి. హల్లెలూయా. వారు నలుగురు కూడా ఈ గెరారుకు వచ్చారు దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నారు, ఇస్సాకు నీవు ఇక్కడి నుంచి ఐగుప్తునకు వెళ్ళొద్దు, కరువును బట్టి ఈ దేశముని విడిచి నువ్వు ఐగుప్తునకు వెళ్ళొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు దేవుని వాక్యంలో మొదటి వచనం చూస్తాం, అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. హల్లెలూయా. అబ్రహాము కాలంలో కూడా ఈ స్థలంలో కరువు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, అప్పుడు అబ్రహాము ఆ స్థలమును విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడండి, ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా ఈ విషయం మనకి ఆది కాండము 12వ అధ్యాయము 10వ వచనములో మనకు కనిపిస్తుందండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు కూడా తన తండ్రి వలె ఈ కరువు కలిగిన స్థలములో నుంచి దేవుని బిడ్డలారా వేరే స్థలానికి కనుక ఐగుప్తుకు వెళ్దామని ఆలోచన ఇస్సాకులో ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము. హల్లెలూయా. ఈ దేశమందు పరవాసమై మందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. నీవు ఇదే గెరారులో నివసించు, ఇక్కడే నేను ఆశీర్వదిస్తాను, ఈ స్థలమందే నేను నిన్ను దీవిస్తాను. ఇస్సాకు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు అని దేవుడు
ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఇస్సాకు తన భార్యతోనూ తన కుమారులతోనూ గేరారులోనే ఉండిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గేరారులో ఇస్సాకు ఉండిపోయినట్లు అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, నీ తండ్రి అయిన అబ్రహాం సంతానం నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాను. ఆ సంతానం నేను ఎలా చేస్తానన్నాను చూడండి. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొన్నని చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నారు, నీ తండ్రితో నేను ఒక వాగ్దానం చేశాను, ఈ దేశములన్నీ నీ సంతానానికి నేను ఇస్తాను. అబ్రహాము ఎలా అయితే నా మాట విన్నాడో, నా ఆజ్ఞలు గైకొన్నాడో, నా నియమములను గైకొన్నాడో, నీవు కూడా నా మాట విని నా కట్టడాలు గైకొని ఈ స్థలమందు ఉండని దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాట విని దేవునికి లోబడ్డాడండి. ఎవరండి? ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇస్సాకులో ఉన్న ఆత్మీయత దేవునికి మాట వినే ఆత్మీయత. దేవుడు చెప్తున్నారు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఐగుప్తునకు వెళ్ళొద్దు, నువ్వు ఈ స్థలమందుండు, ఈ స్థలమందే పరవాసమై ఉండము, నేను నీకు తోడే ఉన్నాను, ఇక్కడ నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అన్నప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడండి? ఆ మాటకు విధేయత చూపించాడు. ప్రియదేవుని బిడ్డలారా, రెండవదిగా ఇస్సాకులో ఉన్న ఆత్మీయత మనం చూస్తే విధేయత కలిగిన వాడు. బాల్యం నుండి కూడా ఒక విధేయత, మాటకు లోబడే తత్వం కలిగిన ఒక మంచి ఆత్మీయత కలిగిన వాడు ఎవరండి? ఇస్సాకు. హల్లెలూయా. తన తండ్రి అయిన అబ్రహాము తను బలిగా అర్పించడానికి కట్టెల మీద పెట్టినప్పుడు కూడా తండ్రి మీద తిరగబడలేదు. దేవుని బిడ్డలారా, అప్పటికి యవ్వన కాలమునకు ఇస్సాకు వచ్చి ఉన్నాడండి. అక్కడ తండ్రికి విధేయత చూపించిన వాడిగా ఇస్సాకును చూస్తాం. రెండవదిగా మనం చూస్తే పొలములో ధ్యానింప వెళ్ళేనని దేవుని వాక్యాలను చూస్తాం. అంటే దేవుని వాక్యమును, దేవుని మాటలను ధ్యానించే ఆత్మీయత కలిగిన వాడు ఎవరండి? ఇస్సాకు. దేవుని మాట వినేవాడు ఇస్సాకు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట విని ఆ మాటకు లోబడే ఆత్మీయతను కలిగిన వాడిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఏమండి, ఇస్సాకు కలిగి ఉన్న ఆత్మీయతను మనం చూస్తే ఇస్సాకు దేవునికి భయపడిన వాడండి. ఈ విషయం మనకి ఆదికాండము దేవుని బిడ్డలారా 31వ అధ్యాయము 52వ వచనం చివరి లైన్లో చూస్తే ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేస్తాను. ఇస్సాకు భయపడిన అంటే ఇస్సాకు దేవునికి భయపడే ఆత్మీయత, దేవుని మాటకు భయపడే ఆత్మీయత కలిగిన వాడు. హల్లెలూయా. గనుకనే దేవుడు అంటున్నారు, నువ్వు ఇక్కడే ఉండు, ఈ గేరారులోనే నీవు ఉండు, ఇక్కడే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ స్థలమందు నేను దీవిస్తాను, ఈ దేశములన్నీ నీ సంతానంలోకి ఇస్తానని నీ తండ్రితో నేను వాగ్దానం చేస్తాను కదా, ఆ వాగ్దానం నేను నెరవేరుస్తాను అని దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు దేవుని మాటకి ఏం చేస్తాడండి? లోబడినట్లు ఒకటి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ విధంగా లోబడి ఆ దేశమందే విత్తనం వేసి ఏం చేశాడండి? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం. అదే సంవత్సరం విత్తనం వేశాడు, ఆ సంవత్సరంలోనే 100 ఫలం. అంటే విత్తనం మీద దేవుని ఆశీర్వాదం ఉందండి. ఆ విత్తనమును దేవుడు ఆశీర్వదించి చక్కటి పంటగా దానిని దేవుడు ఆశీర్వదించి ఆ దేశమందు ఇస్సాకును దేవుడు ఏం చేస్తారండి? ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు క్రమక్రమంగా వర్ధిల్లుట, క్రమక్రమంగా దీవించబడుట ఫిలిస్తీయులు చూచి ఇస్సాకు మీద అసూయ పడినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 14వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడిరి.
అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసరి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఏమండి, అబ్రహాము తవ్వించిన బావులన్నిటినీ ఫిలిస్తీయులు ఏం చేశారు? మన్ను పోసి పూడ్చివేసినట్లు అసూయ చేత ఏం చేశారండి? ఇస్సాకునకు నీరు లేకుండా చేటు కొరకు ఆ బావులన్నిటినీ కూడా మన్ను పోసి పూడ్చివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు దీవించబడలేకపోతున్నారు, వారు ఆశీర్వదింపబడలేకపోతున్నారు. కానీ ఇస్సాకు అదే దేశమందు ఏమవుతున్నాడండి? దీవించబడుతూ ఉన్నాడు, ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. యెహోవా అతనికి తోడుగా ఉండి అతను చేస్తున్న పనులన్నిటిలో కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు. గొడ్డెల ఆస్తి, గొర్రెల ఆస్తి ఏమండి అతనికి ఇస్తూ, ఆస్తులను ఇస్తూ ప్రియమైన బిడ్డలారా ఇస్సాకు గొప్పవాడయ్యేటట్లు దేవుడు చేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇస్సాకు మరలా ఏమండి పూడ్చివేసిన బావులను తవ్విస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీయులు సేవకులు వచ్చి వాటి విషయమే జగడమాడి 2 మారులు ఏం చేశారండి? ఆ బావులను తీసివేసుకున్నారు. నీళ్లు వచ్చినప్పుడు వచ్చి తీసేసుకుంటూ ఉన్నారు. అయితే 3వదిగా చూస్తే ఇస్సాకు మరలా తవ్వినప్పుడు వేరొక బావిని చక్కటి నీళ్లు వచ్చాయి. దేవుని బిడ్డలారా ఆ విషయాలన్నిటినీ కూడా ఈ యొక్క రాజు అయిన అబీమెలెకు తెలుసుకొని తన సేవకులను కొంతమందిని తీసుకొని మరలా ఇస్సాకు యొద్దకు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఇస్సాకు దీవించబడుతున్నాడని, ఇస్సాకు ఆశీర్వదింపబడుతున్నాడని అబ్రహాము తవ్వించిన బావులన్నింటినీ పూడ్చివేసి ఆ స్థలం నుండి ఇస్సాకును పంపివేశారండి. నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ పంటలు పండించొద్దు, ఈ స్థలం నుండి వేరుగా వెళ్ళిపో అని ఇస్సాకును పంపివేసినప్పుడు ఇస్సాకు అక్కడ నుండి కొంత దూరం వెళ్ళి గెరారులో ఒక లోయ ఉంటే అక్కడ తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అక్కడ మరలా దేవుడు అతనికి తోడుగా ఉండి అక్కడ ఇస్సాకు దీవించబడుతున్నాడు, అక్కడ ఇస్సాకు ఆశీర్వదింపబడుతున్నాడు. మరలా బావిని తవ్వించి నీళ్ళు వచ్చాయి. వీటన్నిటిని చూసినటువంటి అబీమెలెకు రాజు తన సేవకులను కొంతమందిని తీసుకొని ఇస్సాకు వద్దకు వచ్చాడండి. ఇస్సాకు అంటున్నాడు, నన్ను మీరు పంపివేశారు కదా, నన్ను ఉండొద్దన్నారు కదా, మీ స్థలంలో మరలా ఎందుకు వచ్చారు అన్నప్పుడు ప్రియదేని బిడ్డలారా వారంటూ ఉన్నారు. ఆదికాండములో 26వ అధ్యాయం కంటిన్యూగా మనం చదివినట్లయితే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ ఆశీర్వాదం అంతా కూడా నీ దేవుని వల్లనే నువ్వు పొందుకుంటున్నావని మేము తెలుసుకున్నాం. నిశ్చయముగా దేవుడు నీకు తోడే ఉండుట మేము చూచాం, నిశ్చయముగా దేవుడు నీకు తోడే ఉండుట మేము చూచి ఉన్నాం. ఇస్సాకు మాదే తప్పు, నీతో నిబంధన చేసుకుందామని, నీతో స్నేహ సంబంధాన్ని కుదుర్చుకుందామని మేము వచ్చాం అన్నప్పుడు ఇస్సాకు వెంటనే వారిని చేర్చుకొని ఆ రాత్రి వారికి విందు ఏర్పరిచి ఉదయకాలం సమాధానముతో వారిని పంపివేసినట్లు దేవుని వాక్యంలో చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదేని బిడ్డలారా ఇస్సాకును అక్కడి నుండి పంపివేసిన ప్రజలే, కానీ మరలా వారు వచ్చినప్పుడు ఇస్సాకు వారిని చేర్చుకొని విందు ఏర్పరిచి సమాధానంతో వారిని మళ్ళా పంపినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇస్సాకులో ఏముందండి? ప్రేమ ఉంది, క్షమాగుణం ఉంది, దేవుని కూడా ఆత్మీయతను కలిగిన వాడు. కపటమును హృదయంలో ఉంచుకోలేదు, పగన హృదయంలో ఉంచుకోలేదండి. వారైతే అసూయపడ్డారు, తండ్రి బావులను మూయించారు, మన్ను పోసి పూడ్చివేశారు, ఇస్సాకు నా స్థలం నుండి తరిమివేశారు. కానీ మరలా వారు వచ్చి అయ్యా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ ఆశీర్వాదం అంతా నీవు కలిగి ఉన్న దేవుడే నిన్ను ఆశీర్వదిస్తున్నారని వారు వచ్చి మాట్లాడినప్పుడు వారిని పంపివేయలేదండి. వారితో సమాధానంగా మాట్లాడి వారికి భోజనం పెట్టి ఉదయకాలం సమాధానంతో వారిని పంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు అంతగా దీవించబడ్డానికి ఇస్సాకులో ఉన్న ఆత్మీయతను మనం చెప్పుకున్నాం. విధేయత, దేవుని మాటలను ధ్యానించే ఆత్మీయత, అంతేకాకుండా దేవుని మాట వినే ఆత్మీయత, దేవునికి భయపడినవాడు, ప్రేమ కలిగినవాడు, పగను కక్షను మనసులో ఉంచుకోక శత్రువులను సైతం ఆదరించి వారికి భోజనం పెట్టే ఒక చక్కటి మనసు కలిగిన వాడిగా ఇస్సాకును మనం చూస్తున్నాం. గనుకనే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలం పొందే దీవెన ఆశీర్వాదములను దేవుడు దయచేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా విత్తనము వేసి
విత్తనము వేసి అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆత్మీయంగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఆయన ఆత్మీయంగా చూసుకున్నట్లయితే విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. విత్తనము దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉంది. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి ఉపమానం చెప్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము దేవుని బిడ్డలారా 18 నుండి మనం చదివినట్లయితే అక్కడ 4 విత్తనాల గురించి యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. 4 విత్తనముల విషయమే యేసు ప్రభువారు చెబుతూ ఆయన అంటున్నారు. కొన్ని విషయాలు అక్కడ బోధిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. మొదటి విత్తనం ఏమిటంటే దేవుని రాజ్యం గురించి వాక్యం విని గ్రహింపలేని స్థితిలో ఉంటే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దేవుని వాక్యమును ఎత్తుకొని పోతాడు. వీరు త్రోవ పక్కన విత్తబడిన విత్తనమును పోలి ఉన్నారని. త్రోవ పక్కన విత్తబడిన విత్తనమును ఏమండి చాలామంది తొక్కివేస్తూ ఉంటారు. త్రోవ పక్కను విత్తబడిన విత్తనం అనగా అంటే దేవుని వాక్యం వింటున్నారు, దాన్ని గ్రహించలేక దాన్ని హృదయంలోకి చేర్చుకోక ఆ వాక్యమును బయటే ఉంచుతున్నారు. దుష్టుడు వచ్చి ఆ వాక్యం ఏం చేస్తున్నాడండి? ఎత్తుకొని పోతూ ఉన్నాడు. వీరు త్రోవ పక్కన విత్తబడిన విత్తనముల వంటి వారని యేసుక్రీస్తు ప్రభువారు మొదట చెప్తున్నారు. రెండవదిగా మనం చూస్తే రాతి నేలన విత్తబడిన విత్తనము. రాతి నేలనిగా రాతి హృదయాలు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకి 20వ వచనంలో చూస్తే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమయైనను హింసైనను కలుగగా అభ్యంతరపడును. హల్లెలూయా. రాతి నేలనంటే రాతి హృదయాలు. రాతి హృదయాలు, కఠిన హృదయాలు. వీరు వాక్యమును వింటారు, సంతోషంతో దాన్ని అంగీకరిస్తారు, ఆ వాక్యం కొరకు నిలవబడ్డానికి ప్రయత్నిస్తారు. కానీ శ్రమ అయినా హింస అయినా కలిగినప్పుడు ఆ వాక్యం నుండి తొలగిపోతూ ఉంటారండి. అంటే వారిలో ఏమి లేదు, వేరు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, వానిలో వేరు లేనందున శ్రమ అయినను హింసైనను కలిగినప్పుడు వారు ఏమైపోతారంట? అభ్యంతర పడతారు. దేవుని కొరకు నిలవబడ్డానికి వారు తెగించలేరండి. ఆ శ్రమకి హింసకి దుష్టునికి లోబడిపోతారు, లోకానికి లోబడిపోతారు, పాపానికి లోబడిపోతారు, అబద్ధానికి లోబడిపోతారు, మోసానికి లోబడిపోతారు. దేవుని వాక్యం కొరకు నిలబడే ఆత్మీయతను కోల్పోతారు. ఎవరండి? రాతి నేలని విత్తబడిన విత్తనము కలిగిన ఆత్మీయత కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఏమీ లేదంటండి, వేరు లేదు. అంటే వారిలో విత్తబడిన వాక్యానికి బలము లేదు. బలముగా వాక్యంలో హృదయంలో చేర్చుకునే ఆత్మీయత లేనివారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మూడవదిగా మనం చూస్తే ముండ్ల పొదల్లో విత్తబడిన వారు. చూడండి ఈ విషయం మనకి 22వ వచనంలో, ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వాక్యమును వినగానే వినువాడే గాని ఐకిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ముండ్ల పొదల్లో విత్తబడినవాడు అంటే ముండ్ల పొదలు వారి విత్తనమును ఫలింపలేకుండా చేసేస్తున్నాయి. ఏమొస్తున్నాయటండి? మనం చూసుకుంటే ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐకిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును ఏం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. ఐకిక విచారములు అంటే లోకములో ఏమి సంపాదించుకుందాం, ఏమి ధరించుకుందాం, ఇతరుల వల్లే నేనెందుకు స్టేటస్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఇతరుల వల్లే నేనెందుకు ఒక గొప్పవాడిగా లేకపోతున్నాను, నేను ఎప్పుడూ ఇక దరిద్రునిగానే ఉండిపోతున్నాను, దీనునిగానే ఉండిపోతున్నాను. ఇక లోక సంబంధమైన విచారములు, ఐకిక విచారములు. నేను బంగ్లా కట్టుకోలేకపోయాను, ఒక కారును కొనుక్కోలేకపోతున్నాను, ఇతరుల వలె హోందాగా తిరగలేకపోతున్నాను. ఈ లోక ఐకిక విచారములు, ధన మోసములు వీరు వాక్యమును ఏం చేస్తున్నాయి? అణిచివేసేస్తున్నాయటండి. అణిచివేసేస్తున్నాయి దేవుని బిడ్డలారా. గనుక వారు ఏమైపోతారు? నిష్ఫలులైపోతే దేనికి పనికిరాని వారికి అయిపోతారు. దేవుని కొరకు నిలబడలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇతరుల వల్లే నేను మోసంలో బ్రతికితేనే ఈ లోకంలో నేను ధనవంతునిగా చేయబడగలను, ధన మోసంలోకి వెళ్ళిపోతారు.
ధనము చేత మోసగింపబడే స్థలాలు ఎక్కడున్నాయి, మోసంతో ఎలా సంపాదించగలను, అబద్ధంతో ఎలా సంపాదించగలను అని లోక ఆశల కొరకు వెళ్ళి వారిలో ఉన్న వాక్యం ఏమైపోద్దండి, నిష్ఫలమైపోద్ది. అది వాక్యం వారిలో పనిచేయదు. దేవుని బిడ్డలారా, వీరు ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తనమును పోలి ఉన్నారు. నాలుగోదిగా చూస్తే మంచి నేలను విత్తబడినవాడు. మంచి నేలను విత్తబడిన వాడు ఎలా ఉంటాడంట చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. హల్లెలూయా. మంచి నేలని విత్తబడిన విత్తనము కలిగిన హృదయము కలిగిన వారు వాక్యమును విని గ్రహించి దాని ప్రకారం నిలిచి ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వారిని ఏమీ చేయలేవండి. మంచి నేలలో విత్తబడిన విత్తనము అది గట్టిగా ఆ నేల పట్టుకుంటుంది. ఆ విత్తనం బయటికి రావడానికి అవకాశం లేదు. అది ఒక మొక్కగా చేయబడుతుంది గనుక ఆ మొక్కను ఎవ్వరూ ఏమీ చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఇటువంటి విశ్వాసి, ఇటువంటి ఆత్మీయత కలిగిన వారిని దుష్టుడు ముట్టలేడు. ప్రియదేని బిడ్డలారా, కనుకని యేసు ప్రభువారు అంటున్నారు, వీరు ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు, సఫలుడవుతాడు, వాక్యమును గ్రహించగలుగుతాడు. గనుక మంచి నేలను విత్తబడిన విత్తనము కలిగిన హృదయాలుగా మీరు ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి నేలను విత్తబడిన విత్తనము అంటే ఏమిటి అని దేవుని వాక్యంలో చూస్తే పరిశుద్ధ హృదయము, పరిశుద్ధ హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మనము ఈ 3 హృదయాల వలె ఉన్నామా? త్రోవ పక్కన విత్తబడిన హృదయముగా ఉన్నామా? రాతి నేలను విత్తబడుతున్న హృదయముగా ఉన్నామా? ముండ్ల పొదల్లో విత్తబడిన హృదయముగా ఉన్నామా? లేక మంచి నేలల వలె మన హృదయాలు ఉన్నాయా? మంచి నేలన విత్తబడిన హృదయాలుగా మనం ఉండినట్లయితే ఆశీర్వదింపబడతాం. 100 ఇస్సాకు దీవించబడ్డాడు కదండి. ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి 100 ఫలం ఇస్సాకు పొందాడు. 100 దీవెనలు ఇస్సాకు పొందినట్లుగానే నీ హృదయంలో విత్తబడిన విత్తనమైన వాక్యము నీ హృదయంలో ఉంటే ఆ వాక్యమే నిన్ను అనేకమైన దీవెనలకు, అనేకమైన ఆశీర్వాదములకు నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. ఏ హృదయంలో అయితే వాక్యం ఉంటుందో ఆ హృదయమును దుష్టుడు ఏమీ చేయలేడండి. వాక్యమే మళ్ళీ కాపాడుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యమే మళ్ళీ దీవిస్తుంది. వాక్యము కలిగిన హృదయము యొద్దకు దుష్టుడు రాలేడు. ఆ వాక్యమును పట్టుకొని వాడు వెళ్ళలేడండి. హల్లెలూయా, హల్లెలూయా. వెనుక ప్రియదేని బిడ్డలారా, మంచి నేలని విత్తబడిన విత్తనము కలిగిన హృదయము పరిశుద్ధ హృదయము. ఆ పరిశుద్ధ హృదయమును ఎవరు మనకిస్తారు? ఆ పరిశుద్ధ హృదయముగా ఎప్పుడు మనం చేయబడగలమంటే ఉపవాస ప్రార్థన చేస్తూ, ప్రభువా రాతి నేలగా కాదయ్యా, ముండ్ల తుప్పలు కలిగిన నేలగా కాదయ్యా, మంచి నేలగా నా హృదయాన్ని మార్చు. కపటము లేని హృదయముగా, మోసము లేని హృదయముగా, ఐకిక విచారములు లేని హృదయముగా, గ్రహింపు లేని హృదయముగా కాక మంచి హృదయముగా నా హృదయాన్ని మార్చు నాయనా అని ఎవరైతే ప్రార్థిస్తారో వారికి దేవుడు ఒక చక్కటి మాట ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనకి అక్కడ కనిపిస్తుందండి. ఆ వాక్యమును మనం చదువుకుందాం. ప్రియదేని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26 నుండి నేను చదువుతున్నానండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. మెత్తని నేల అనగా మాంసపు గుండె, మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. ఎవరిస్తారండి? దేవుడే ఇస్తాను అంటున్నారు. నూతన హృదయం నేను మీకు ఇస్తాను, రాతి గుండెను నేను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను.
అని చెప్తూ ఆయన ఏమంటున్నారండి, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వానిగాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానీక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడండి. ఏమండి, మాంసపు హృదయాన్ని ఇస్తూ, మెత్తని హృదయాన్ని ఇస్తూ, నూతన స్వభావం కలుగు చేస్తూ ఆయన అంటూ ఉన్నారు, నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. మీలో ఉన్న అపవిత్రత అంతటినీ నేను పోగొడతాను. మీకు నేను సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాను అంటే ఆయన ఏమన్నారు, నా ఆత్మను మీ అందించుతాను. నా కట్టడలు గైకునేవారిగా, నా ఆజ్ఞలు గైకునేవారిగా నేను మిమ్మల్ని చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ సకలమైన అపవిత్రతను నేను పోగొడతాను. మంచి నేలగా మీ హృదయాన్ని నేను మారుస్తాను. కనుక ఆ హృదయాన్ని మీరు నాకు ఇవ్వండి. మీ హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే నూతన స్వభావం నేను కలుగు చేస్తాను. మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను. మీలో ఉన్న కఠినత్వాన్ని, మీలో రాతి హృదయాన్ని, మీలో ఉన్న ముండ్ల తుప్పలను నేను తీసివేస్తాను. అపవిత్రత అంతటిని నేను తొలగిస్తాను. గనక నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని దేవుడు అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుతుంటాం. చూడండి, 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. నీ హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే నూతన స్వభావం నేను ఇస్తాను. మాంసపు గుండెని నేను ఇస్తాను. నా ఆత్మ నీ అందుంచుతాను. నా కట్టడాలు గైకునేవానిగా, నా నియమములు గైకునేవారిగా నేను చేస్తాను. మీలో ఉన్న సకలమైన దుర్నీతిని, అపవిత్రతను తీసివేస్తాను. అన్ని జనులకి మీదటి మిమ్మల్ని నిందించకుండా సమృద్ధి అయిన ధాన్యం కలిగిన ఏమండి పంటలుగా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విత్తనం అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యము ఏ హృదయంలో అయితే నిలుస్తుందో వాడికి పాపము చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏ హృదయంలో అయితే నిలుస్తుందో వారికి పాపము చేయరండి. గనుక వారిని ఆయన 100 60 30 దీవిస్తానని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆత్మీయంగా దేవుడు దీవిస్తారు, శారీరకంగా కూడా దేవుడు దీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో దేవుని మాటలు ఉండినట్లయితే, నీ హృదయంలో దేవుని మాటలు విత్తబడినవి అవి ఫలిస్తూ ఉండినట్లయితే నీవు ఫలిస్తావు. అనేకులకు ఫలించేటట్లు నువ్వు చేయగలవు. నీ ఆశీర్వాదం నీతోనే ఉండక అనేకులకు ఆశీర్వాదం పంచిపెట్టే ఆత్మీయత కలిగిన దానిగా, ఆత్మీయునిగా దేవుడు నిన్ను చేస్తానని ఉపవాస ప్రార్థన కుడికలు ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, శరీరకమైన ఈ భూమిలో పండించే విత్తనముల గురించి మనం చెప్పుకున్నాం. హృదయములో విత్తబడిన వాక్యం అనే విత్తనం గురించి మనం చెప్పుకున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి 100 ఫలం పొందాడు. గనుక దేవుడు తన వాక్యమును తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మంచి నేలలుగా మనం ఉండాలని ఆయన మాట్లాడుతున్నారు. ఏ నేల అయితే, ఏ హృదయం అయితే మంచి నేలగా ఉంటుందో ఆ హృదయంలో విత్తబడిన ఆ మాటలు ఆ వ్యక్తి గ్రహిస్తాడని, సఫలుడవుతాడని, 100 దీవెనలు, 60 దీవెనలు, 30 దీవెనలు పొందుకుంటాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గనుక మెత్తని నేల వంటి హృదయాన్ని, మాంసపు గుండెను ఆయన మనకిచ్చే దేవుడు, మనలో ఉన్న అపవిత్రతను తొలగించే దేవుడు, తన వాక్యం అనే విత్తనమును మన హృదయంలో విత్తే దేవుడు. గనక ఆయనకు మన హృదయాన్ని ఇద్దాం.
మళ్ళీ మనం ఆయనకు సమర్పించుకుందాం. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న నీవు నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆ హృదయంలో ఉన్న ముండ్ల తుప్పులను రాళ్లను ఆయన తీసి పారవేస్తానని, వాటిని శుద్ధి చేస్తానని, నీ హృదయంలో దేవుని మాటలు నిలిచి ఉండే హృదయముగా నిన్ను చేస్తానని ఈ యొక్క ఉపవాస ప్రార్థనా కుడికలో ఆయన మాట్లాడుతున్నారు కనుక అటువంటి ఆత్మీయతను కలిగి దేవా నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నన్ను నేను నీకు సమర్పించుకుంటూ ఉన్నాను, నన్ను ఆశీర్వదించయ్యా, నూతన స్వభావం దయచే, మాంసపు గుండెని నాకు ఇవ్వు, నీ ఆత్మను నా యందు ఉంచు, నీ కట్టడాలు గైకునేదానిగా, నీ ఆజ్ఞలను గైకునేదానిగా నన్ను ఆశీర్వదించయ్యా అని నీవు ప్రార్థన చేయి. నీ ఉన్న స్థలంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ హృదయాన్ని మాంసపు హృదయముగా, మంచి నేలగా మార్చి, ఆయన మాటలు నిలిచి ఉండే హృదయంగా మార్చి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనకు మన హృదయాన్ని ఇద్దాం, మళ్ళీ మనం ఆయనకు సమర్పించుకుందాం. ఆయన మాటలు నిలిచి ఉండే హృదయముగా మన హృదయాన్ని మార్చుకుందాం. అటువంటి దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకురాలుగా నేను కోరుతూ మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. మీ అవసరతలన్నిటి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరూ కూడా దేవుని వాక్యము చేత మీ హృదయాలు నింపుకొని దేవుని చేత దీవించబడాలని ప్రార్థనాపూర్వకంగా నేను తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను విన్నామండి. సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించండి. మన ప్రార్థనలను ఆయన వినే దేవుడు, మన ప్రార్థనలను ఆయన సఫలపరిచే దేవుడు, తన దీవెనలను మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న దేవునిగా ఆయన ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు విశ్వాసంతో నమ్మి మీ సమస్య ఏదైనా ప్రార్థనలో నాతో ఏకీపించి ప్రార్థన చేయండి. మీ అందరి పట్ల దేవుడు కార్యాలు చేయబోతున్నారు కనుక ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని ప్రార్థనలు నాతో ఏకీపించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు మీ మాటల చేత మా అందరితో మాట్లాడారు, ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తారు. ప్రభువానికి వందనాలు. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రభువానికి స్తోత్రాలు. అయానికి స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ మాటలు విని బిడ్డలందరిపై నీ ఆశీర్వాదము, మీ దీవెన ఉంచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ఆత్మీయతలో దీవించండి, విశ్వాసంలో దీవించండి, నిరీక్షణలో దీవించండి, పరిశుద్ధతలో దీవించండి. నానా ప్రార్థన జీవితంలో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. నీ కొరకు బలంగా జీవిస్తూ అయా ప్రార్థనలు ఎదుగుతూ అనేకుల కొరకు ప్రార్థించే ఆత్మీయులుగా అయా ప్రతి ఒక్కరిని దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిలో ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే మీ గాయపడిన వస్తున్న ద్వారా వారి సర్వ శరీరాలు ముట్టండి ప్రభువా. మీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. వారు ఎటువంటి బలహీనతతో బాధపడుతున్నా, ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా, దీర్ఘకాల వ్యాధులతో నెమ్మది లేకుండా ఉన్నా అయ్యా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మీ గాయపడిన హస్తం ప్రభువా వారి మీద పెట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యమును, ప్రతి విధమైన దీర్ఘకాల వ్యాధులను నజరుడైన యేసుక్రీస్తు నామములో వారి శరీరములను విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. అయ్యా నువ్వు యెహోవా రఫావైన దేవుడు, స్వస్థపరిచే దేవుడు నాయన. తండ్రికి వందనాలు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నావు. నీవు తప్ప ఈ లోకములో మమ్మల్ని స్వస్థపరిచేవారు, మమ్మల్ని బాగు చేయవారు లేరేసయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. నీ నామములో మేము ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరి ఆరోగ్యములను మీరు దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే సమాధానము లేక, నెమ్మది లేక, మానసికంగా దిగులు చెందుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారి సమస్యలతో ప్రభువా పోరాడుతున్నారు. నెమ్మది లేదు ప్రభువా. రుణభారాలు, సమస్యలు, వారి బిడల జీవితాలు ఇంకా దీవించబడలేదు, స్థిరపరచబడలేదు. తల్లిదండ్రుల వేదన అయ్యా, ఇటువంటి కుటుంబాలన్నిటి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు కనికరించండి, మీరు కనికరించండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. అటువంటి వారు ఎంతోమంది ఈ సమయంలో నాతో ఏకీపించి ప్రార్థిస్తున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబంలో నెమ్మది కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను, సమాధానం కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. వారు కలిగి ఉన్న సమస్యల నుండి విడుదల పొందుకుందరు గాక అని నేను ప్రార్థిస్తున్నానయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నెమ్మది, స్వస్థత, విడుదల
కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు, మీ కార్యాలు జరిగించండి యేసయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమిస్తూ ఒకరికి ప్రార్థిస్తున్నా కుటుంబాలను దీవించండి అయా. వారి అక్కర అవసరాలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది యవ్వన బిడ్డలు ప్రభా స్థిరపరచబడక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఇగో నేను వివాహ వయసుకు వచ్చి ఉన్నారు. వారు కూడా తల్లిదండ్రులు వారి విషయంలో ప్రయత్నిస్తున్నారు అయ్యా. వీరందరి పక్షంగా నీ సేవకురాలను నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఉద్యోగం లేని యవ్వన బిడ్డలకు చక్కటి ఉద్యోగములను యేసుక్రీస్తు నామములో దయచేయండి. అలాగే వివాహ సంబంధాల కొరకు ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులకు మీరు తోడుగా ఉండి చక్కటి కుటుంబములను వారి బిడ్డలకు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తం, మీ సంకల్పం వారి పట్ల నెరవేర్చండి యేసయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలాగే ఎంతోమంది యవ్వన బిడ్డలు వివాహాలు జరిగి ప్రభా సంవత్సరాలు గడుస్తున్నా ఇగో గర్భఫలము లేక సంతానము లేక ప్రార్థిస్తున్నారయ్యా. అయా ఉపవాసాలుండి కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారేసయ్యా. వారందరి పక్షంగా ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అయా సంతాన ప్రాప్తులు అవుదురుగాకని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో గర్భఫలము కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రిని కార్యాలు జరిగించండి, మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు. అటువంటి బిడ్డలందరినీ మీరు తాకండి ప్రభువా. తండ్రికి వందనాలు. చక్కటి బిడ్డలను అయ్యా వారికి అనుగ్రహించండి. చక్కటి బిడ్డలను వారికి అనుగ్రహించండి. వారి కుటుంబంలో సంతోషం ఏలుబడి చేయునుగాక, వారి కుటుంబంలో నెమ్మది ఏలుబడి చేయునుగాక అయా. పిల్లల సంతోషము అయా వారి కుటుంబంలో ఉండునుగాక నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభువానికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలాగే మా దేశాన్ని దీవించండి. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు ఆశీర్వదించండి. చక్కటి పరిపాలన మా దేశంలో దయచేయండి. నెమ్మది, సమాధానం మా దేశంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో సమృద్ధి అయిన ఆహారం ఉంచండి అయ్యా. కరువు లేకుండా చేయండి ప్రభా. రైతులు వేస్తున్న విత్తనాలు మీరు ఆశీర్వదించి మంచి పంటలు పడినట్లు దీవెనకరమైన వర్షములను కురిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. కరువు కలిగిన దేశములను మీరు బలపరచండి అయ్యా. వారందరికీ ఆహారం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశంలో మధ్య సమాధానం, నెమ్మది ఉండునుగాకని ప్రార్థిస్తున్నాను. మా దేశ సరిహద్దులను దీవించండి. దేశ సరిహద్దులో సమాధానం మీరు దయచేయండి. తండ్రి నీకు వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబంలో అందరిపై నీ కృపను ఉంచండి. మా సంఘాన్ని దీవించండి ప్రభువా. మా సంఘాన్ని బలపరచండి ప్రభువా. మా సంఘానికి ఎన్నో అవసరతలు అక్కర్లు ఉన్నాయి. పరిచర్యకి ఎంతో ధనం అవసరమై ఉంది, ఎన్నో వస్తువులు అవసరమై ఉన్నాయి. వాటన్నిటి విషయాల్లో మమ్మల్ని బలపరిచి మరి ఎక్కువగా నీ సేవలో పరిచర్యలో మేము వాడబడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగని భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మీకు క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.